హలో అందరికీ, ఇవాటి వీడియో వచ్చేసి చల్లచారు అండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, అలానే కొద్దిగా కొత్తిమీర, 4 వెల్లుల్లిని కూడా తీసేసుకోవాలి. 1 కప్పు పెరుగు తీసుకున్నాను ఇక్కడ. 1 కప్పుకి 1 కప్పు వాటర్ అయితే సరిపోతుందండి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపోను కొద్దిగా ఉప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని మెంతులు వేసేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత కొద్దిగా ఆవాలు, అలానే జీలకర్ర వేసేసుకోవాలి. ఇప్పుడు 4 వెల్లుల్ని కూడా వేసేసుకోవాలి. అలానే 2 ఎండుమిరపకాయలను కూడా వేసేసుకొని, 1 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలానే ఉల్లిపాయలను కూడా వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు లైట్గా వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకొని మరొకసారి కలిపేసుకొని మనం ముందుగా మొత్తం అంతా కలిపి పెట్టుకున్న మన చల్లచారు అనేది పోసేసుకోవాలి. పోసుకొని కలిపేసుకోవడమేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది సమ్మర్లో. అప్పటికప్పుడు తినాలనుకుంటే, ఇంట్లో ఏం లేకపోతే మనకు ఒక పెరుగు ఉంటే సరిపోతుందండి. ఇలా చల్లచారు చేసుకొని తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు తప్పకుండా నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి.